నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? నీవు నన్ను బాగు చేయుదువు, జీవింపచేయుదువు. ఇటు విశ్వాసపు ఒప్పుకోలు మనము ప్రతినిత్యము పలకగలగాలి. మన నోటి ప్రతిఫలమే మనకు మంచిని చెడుని నిర్ణయిస్తుంది. నీవు నన్ను బాగు చేయగలవయ్యా, నన్ను బ్రతికించగలవయ్యా అని చెప్పగలిగితే నిజముగా విశ్వాసపు ఒప్పుకోలు మనలను నడిపిస్తుంది, జీవింపచేస్తుంది. చాలాసార్లు మంచిని మనము మాట్లాడము, కానీ కష్టాన్ని, నష్టాన్ని, కీడుని మన నాలుక మాట్లాడుతూ ఉంటుంది. అందుకే మన నాలుకను స్వాధీనపరుచుకోవాలని యాకోబు పత్రికకారుడు అంటున్నాడు. అవయములన్నిటిలో చిన్నది అయినప్పటికీ ఎంతో ప్రమాదకరమైనది, సేమ్ టైంలో నాలుక జీవదాయకము అని కూడా వ్రాయబడి ఉంది. మనం పలికే ప్రతి మాట మేలుని, ఆశీర్వాదమును, ప్రయోజనమును, శుభమును మాత్రమే పలుకుదాము. సమస్త కీడులను మానివేసి బాధించే మాటలు, నష్టపరిచే మాటలు, నిష్ప్రయోజనమైన వ్యర్థమైన మాటలన్నిటినీ మానివేసి ప్రయోజనకరమైన మాటలే మనము పలుకుదుముగాక. విశ్వాసముతో చెబుదాం, అయ్యా నీవు నన్ను జీవింప చేయగలవయ్యా, నీవు నన్ను బాగు చేయదువయ్యా అని చెబుదామా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. గడచిన ప్రతి క్షణము కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునానా, మీరు మమ్మలను బాగు చేసే దేవుడవు, చేయగలిగిన శక్తిమంతుడవు, జీవింప చేయగలవయ్యా. అయ్యా, మీ శక్తి కలిగిన మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మీద మేము కీడును పలుకకుండా, వ్యర్థమైన వాటిని పలుకకుండా, అబద్ధములను పలుకకుండా, మా నోటి మాట సత్యాన్ని, జీవాన్ని అయ్యా పలుకున్నట్లుగా, మేలును పలుకున్నట్లుగా, బాగు చేయుదు అనే ఒక నిరీక్షణ, విశ్వాసమును ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని వేడుకుంటున్నాం. వ్యర్థమైనవి, తమను తామే దూషించుకునే, తమను తామే శిక్షించుకునే, తమను తామే కించపరుచుకునే మాటలు ఏ ఒక్కరు కూడా పలకకుందురుగాకయ్యా. మేలైనది, మంచిది, ప్రయోజనమైనది, క్షేమకరమైనది, అభివృద్ధికరమైన మాటలు, విశ్వాసపు ఒప్పుకోలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి మీ కృప దయచేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని అట్టి రీతిగా మీరు దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీ నోటి మాట మేలుకరముగాను, ప్రయోజనకరముగాను ఉండునుగాక. మంచినే పలుకుదాం, మేలునే మాట్లాడదాము, సమస్త కీడును మానివేద్దాము. మన నోటి ప్రతిఫలమే మనం అనుభవించబోతున్నాం కనుక మంచిని మాట్లాడి క్షేమాన్ని కలిగి ఉందుముగాక. ఆమేన్.